గాంధీ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ సింగపూర్ 60 years రిలేషన్స్ 2025 నాటికి నమస్తే భారత్ ప్రదర్శన ఇటీవల సింగపూర్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ఏ దేశంతో ఎన్ని సంవత్సరాలు ఈ రిలేషన్స్ ప్రారంభమై ఇటువంటి టాపిక్ పైన కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఉదాహరణ తీసుకుంటే లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసాము భారత్ రొమేనియా 75 years రిలేషన్స్, 75 years రిలేషన్స్ ఆఫ్ భారత్ రొమేనియా అని చెప్పేసి ఆ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక స్టాంపును కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి మిస్లీనియస్గా అనిపించవచ్చు మనకి, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో రీసెంట్గా మనకి 2024 సెప్టెంబర్ ముగిసే నాటికి భారతదేశం ఏ దేశంతో సంబంధాలు కొనసాగిస్తూ 75 సంవత్సరాలు అయిన జ్ఞాపకంగా ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసింది. ఇటువంటివి. సో ఇప్పుడు ఇండియా సింగపూర్ రిలేషన్స్ 60 years ఆఫ్ రిలేషన్స్. సో ఇక్కడ ఏ సంవత్సరం నాటికి అంటే 2025 నెక్స్ట్ ఇయర్ నాటికి. సో రీసెంట్గా సింగపూర్లో నమస్తే భారత్ అనే ఒక ప్రదర్శన సందర్భంగా ఈ టాపిక్ అనేది చర్చలోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, భారత్ సింగపూర్ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి నెక్స్ట్ ఇయర్ వచ్చే ఏడాది నాటికి 60 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2025లో రెండు దేశాలు సంబరాలు జరుపుకుంటాయని, తమ ప్రజల మధ్య సంబంధాల వృద్ధికి ప్రాధాన్యం ఇస్తాయని సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పా కంబులే గారు రీసెంట్గా తెలిపారు. నమస్తే భారత్ పేరిట రీసెంట్గా నిన్నటి రోజున వాణిజ్య ప్రదర్శనను ఆయన ప్రారంభించడం జరిగింది. భారత్లో తయారైన వస్తువులను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే నమస్తే భారత్ ప్రదర్శనను 25,000 మంది సందర్శిస్తారని అంచనా. చిరుధాన్యాలు, మిల్లెట్స్, చిరుధాన్యాలతో తయారైన ఆహార వస్తువులు ప్రదర్శనలో విశేషంగా నిలుస్తాయంటారు. అండ్ నెక్స్ట్ జన ఔషధి కేంద్రాస్. భారతదేశంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన స్కీమ్లో భాగంగా యాక్చువల్గా జన ఔషధి స్కీమ్ అనేది 2008లోనే ప్రారంభమైంది. ఏ విభాగం పరిధిలో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ విభాగంలో 2008లోనే ప్రారంభమైంది జన ఔషధి స్కీమ్. ఇక భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఈ ప్రోగ్రామ్ని మరింత విస్తృతం చేశారు. ఈ జన ఔషధి కేంద్రాస్ మీరు చూసేవి ఉద్దేశం ఏంటంటే ఫర్ జనరిక్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్. మనకు జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ జనరిక్ మెడిసిన్స్కి ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా కూడా జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. సెప్టెంబర్ 30 అంటే గడిచిన నెల సెప్టెంబర్ 30, 2024 నాటికి భారతదేశంలోని మొత్తం జనౌషధి కేంద్రాలు ఎన్నట అంటే 13,822 జనౌషధి కేంద్రాలు యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2024. ఇక్కడ ఈ టాపిక్లో భాగంగా మనకి ఏంటంటే ఇప్పటి వరకు జనౌషధి కేంద్రాలు ప్రారంభమై ఇన్నేళ్ళు అయినప్పటికీ సింగిల్ మంత్ రికార్డ్ అనేది ఇప్పుడు నమోదైంది. సింగిల్ మంత్ రికార్డు గడిచిన సెప్టెంబర్ మంత్ ఒక్క నెలలోనే జనౌషధి కేంద్రాస్ సాధించిన రికార్డు రిగార్డింగ్ జనరిక్ మెడిసిన్ విషయంలో రికార్డ్ సేల్స్ ఆఫ్ 200 crores ఇన్ సెప్టెంబర్. 200 కోట్ల సేల్స్ కేవలం సెప్టెంబర్ మంత్లోనే జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద సింగిల్ మంత్, ఏ మంత్తో రికార్డు, ఇటువంటి చూడండి. అండ్
ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ మాండోలియాంగ్ లేదా మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. ఏడిబి నిధులు ఇటీవల భారతదేశంలోని ఏ స్కీమ్స్కి కానీ లేదా వరల్డ్ బ్యాంక్ స్కీమ్స్ వరల్డ్ బ్యాంక్ నిధులు ఏ స్కీమ్స్కి కానివ్వండి, ఇటువంటి నిధులపైన క్వశ్చన్స్ అడుగుతారు. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ కానివ్వండి, ఏడిబి సపోర్ట్తో కానీ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంటే వాటిపైన చూడాలి. సో హిమాచల్ ప్రదేశ్ అంటేనే టూరిజంకి పెట్టిన పేరు. సో పర్యాటక రంగం సంబంధించి కులు, మనాలి, షిమ్లా, ఈ కాంగ్రా, మండి ఇవన్నీ కూడా మనం వింటూనే ఉంటాము. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిలో భాగంగా ఈ నిధులు ఉపయోగపడే ఉద్దేశంలో భాగంగా ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు రీసెంట్గా 162 మిలియన్ లోన్ని మంజూరు చేయడం జరిగింది. ఏ రాష్ట్రం కోసం? హిమాచల్ ప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ కోసం. ఏడిబిస్ సపోర్ట్ ఎక్స్టెండ్స్ టు స్ట్రెంథనింగ్ ద ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు. అండ్ నెక్స్ట్ ఒక ఒప్పందము డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, సో భారతదేశంలో తపాలా శాఖ మరియు వరల్డ్స్ లార్జెస్ట్ ఈ కామర్స్ అని చెప్పొచ్చు అమెజాన్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందము. ఇందులో భాగంగా ఈ ఒప్పందంలో భాగంగా టు ఎన్హాన్స్ డెలివరీ సర్వీసెస్, సో ఫాస్ట్ డెలివరీ సర్వీసెస్ని ఉద్దేశించి ఈ ఒప్పందం అనేది రీసెంట్గా జరిగింది. టు ఎన్హాన్స్ లాజిస్టికల్ క్యాపబిలిటీస్. ఏ సంస్థలో గుర్తుపెట్టుకోండి, ఒకటి మన భారతదేశం సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోస్ట్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రైవేట్ సంస్థ అమెజాన్. అండ్ స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం అనే అంశము సో డిఆర్డిఓ వారి పరిధిలో. సో స్వల్ప శ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ దాన్ని భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఒకే రోజు మొత్తం 3 సార్లు ఈ అస్త్రాన్ని పరీక్షించడం విశేషము. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ అధునాతన క్షిపణి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని సైనికులు భుజం మీద మోసుకెళ్ళగలుగుతారు. హైదరాబాద్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ దీన్ని రూపొందించింది. ఎవరు తయారు చేశారో, ప్రత్యేకత ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనిపైన అడుగుతారు. గుర్తుంది, ఇందులో మినియేచర్డ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వంటివి ప్రత్యేకమంట. అండ్ హైడ్రాకు చట్టబద్ధత. హైడ్రా జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి ఫస్ట్ చూడండి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. జూలై 2024లో అప్పటి నుండి వింటున్నాము. చాలా కొన్ని పరిస్థితుల్లో భయాందోళనలు, కొన్ని పరిస్థితుల్లో ప్రశంసలను పొందుతున్న హైడ్రా. సో ముఖ్యంగా ఒకప్పుడు లేక్స్ ఎక్కువగా ఉండేవి హైదరాబాద్లో, లేక్ సిటీగా కూడా పేరొందింది. అటువంటి హైదరాబాద్లో ఇప్పుడు చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయి. మీరు కేరళ కానీ తమిళనాడు కానీ ఆయా రాష్ట్రాలు చూస్తే వరదల కారణంగా అర్బన్ ఫ్లడ్డింగ్ని చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి విపత్తుల బారి నుండి హైదరాబాద్ని రక్షించాలి అని చెప్పేసి ఈ న్యాచురల్ మన రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో చెరువులు కానీ లేక్స్, నదులు, వీటి పక్కన కబ్జాకు గురైన ఆ ప్రాంతాలను కూలగొడుతూ, ఆ ఇళ్లను కూలగొడుతూ చేస్తున్నారు. బట్ ఇక్కడ విధి విధానాల విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు అనేవి మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైడ్రా ఫుల్ ఫామ్ చూడండి, దానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో ఆర్డినెన్స్, సో గవర్నర్ ఆర్డినెన్స్ అంటే ఆర్టికల్ 213 ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపారు గవర్నర్. సో ఇక్కడ జిహెచ్ఎంసీ చట్టం ఏదైతే ఉంటుందో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు అవసరమైన సవరణలు చేయడం తప్పనిసరి అని తెలిసి ఇందులో భాగంగా అందులోని సెక్షన్ 374A సవరిస్తూ సెక్షన్ 374Bని చేర్చడం జరిగింది. సో ఇక్కడ కొత్తగా సెక్షన్ 374B ఏం చెప్తుంది అంటే ఆర్డినెన్స్తో జిహెచ్ఎంసీ చట్టం 1955లో కొత్తగా 374B చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం కార్పొరేషన్ ప్రభుత్వ ఆస్తులను రక్షించే అధికారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కార్పొరేషన్ కమిషనర్లకు సంబంధించిన అధికారులు ఎవరైనా అధికారికి లేదా ఏజెన్సీకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్కే పరిమితమైన అధికారాలన్నీ ఇకపై ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. తద్వారా రోడ్లు, డ్రైన్లు, వీధులు, జలవనరులు, ఖాళీ స్థలాలు, పబ్లిక్ పార్క్స్ మొదలైన ఆస్తుల పరిరక్షణ వంటి వాటిని ఆక్రమణలు, విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి, ఎప్పుడు ప్రారంభమైంది, ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది. అండ్ సో దేశంలోనే ఏపీ నెంబర్ 1 ముఖ్యంగా మత్స్య ఉత్పత్తుల విషయంలో.
కేంద్ర గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ వారు ఇటీవల రిలీజ్ చేసిన అఫీషియల్ గణాంకాల ప్రకారం గత 4 ఏళ్లుగా చేపల ఉత్పత్తులు విలువ పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే గత 4 ఏళ్లుగా పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా పండ్లు, కూరగాయల ఉత్పత్తి విలువలో 5వ స్థానం దక్కించుకుంది. స్థిర ధరల ఆధారంగా ఆయా సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వివిధ ఉత్పత్తుల విలువలు ఏ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2019-20 చేపలు విలువ ఎంత అంటే 58,700 కోట్ల రూపాయల విలువ. అండ్ 2020-2023 నాటికి చేపల విలువ 79,900 కోట్ల రూపాయలు. అండ్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో పాలు, మాంసం, పండ్లు విలువ వచ్చేసేసి ఉత్పత్తి విలువ వచ్చేసి 54,200 క్రోర్స్. 2020-2023 నాటికి పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి విలువ వచ్చేసేసి 64,000 క్రోర్స్. అండ్ 2019-20లో పండ్లు, కూరగాయల విషయంలో 35,500, అది కాస్త 2020-2023 నాటికి 35,800 క్రోర్స్గా ఉంది. సో ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గణాంకాలు గుర్తుపెట్టుకుని కంపారిటివ్ స్టడీ. అండ్ ఇండియా టు హోస్ట్ హిస్టారిక్ ఫస్ట్ ఎవర్ ఖోఖో వరల్డ్ కప్ ఇన్ 2025. సో భారతదేశ ఆతిథ్యంలో జరగనున్న ప్రపంచ కప్స్ ఏవైతే ఉంటాయో, జరిగిన ప్రపంచ కప్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖోఖో ప్రపంచ కప్కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఏ ఇయర్? 2025 గుర్తుపెట్టుకోండి. సో క్రీడల విషయానికి వస్తే ఇరానీ కప్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రోఫీస్ సంబంధం ఉన్న క్రీడ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక ట్రోఫీ పేరు ఇస్తారు, ఒక కప్ పేరు ఇస్తారు, అది ఏ క్రీడతో సంబంధం ఉంది అని. ఇరానీ కప్ ఏ క్రీడ? క్రికెట్. రంజీ కప్ ఏ క్రీడ? క్రికెట్. అలాగా. సో ఇరానీ కప్ భారతదేశంలో క్రికెట్కి సంబంధించి ఒక పురాతన ట్రోఫీ అని చెప్పొచ్చు. 1960 మార్చ్లో స్టార్ట్ అయింది. సో ఈ ఇయర్ ఇరానీ కప్ రీసెంట్గా ముగిసింది. సో ఇందులో 27 ఏళ్ల తర్వాత ముంబై ట్రోఫీని కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మక ఇరానీ కప్ను దేశవాళ్ళు దిగ్గజ జట్టు ముంబై సొంతం చేసుకుంది. ఏడాది రంజీ ఛాంపియన్ అయిన ముంబై ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో గెలవడం ద్వారా ఆఫ్టర్ 27 ఇయర్స్ ఈ ట్రోఫీని ముద్దాడింది. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా. 1997-1998 సీజన్ తర్వాత ముంబై జట్టు ఇరానీ కప్ను గెలవడం ఇదే ప్రథమం అంట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సింగపూర్లో నమస్తే భారత్ ప్రదర్శన 60 ఇయర్స్ ఆఫ్ రిలేషన్స్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని జనౌషధి కేంద్రాల సంఖ్య 13,822కు చేరింది. అండ్ భారతదేశంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏడీబీ వారు సపోర్ట్ చేస్తున్న $162 మిలియన్ లోన్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, అమెజాన్, యునైట్ మధ్య కుదిరిన ఒప్పందము. స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం. ఈ క్షిపణిని ఎవరు తయారు చేశారు, ఎక్కడ ప్రయోగించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హైడ్రా ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది. ఈరోజు ఆర్డినెన్స్కి ఆమోదం అనే అంశము. అండ్ దేశంలో మత్స్య ఉత్పత్తులు అండ్ పాల ఉత్పత్తుల విషయంలో ఏపీ స్థానం ఎలా ఉంది అని చెప్పేసేసి. అండ్ భారతదేశ ఆతిథ్యంలో జరగనున్న ఖోఖో వరల్డ్ కప్ ఏ ఇయర్లో? 2025లో. నెక్స్ట్ 27 ఏళ్ల తర్వాత క్రికెట్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఇరానీ కప్ని కైవసం చేసుకున్న ముంబై జట్టు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.